అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. పొలానికి దారి చూపిస్తాను ఇట్లాంటి గూగుల్ మ్యాప్స్ అది కూడా కొట్టండి. గూగుల్ మ్యాప్స్ కి లింక్ అవుతుంది కదా, అది కూడా కొట్టండి. పొలానికి దారి చూపిస్తున్నాను అడిగా, దారి చూపించండి. మనం కూడా ఆ పొలానికి దారి చూపిస్తుందండి. ఆ పొలానికి దారి చూపించింది. నేను రెవెన్యూ శాఖ మంత్రి గారిని అడుగుతున్నాను, ఈ పొలానికి దారి నువ్వు పాస్ పుస్తకంలో పొలానికి దారి చూపిస్తున్నావు కదా, దారి చూపించడానికి గూగుల్ ఎర్త్ కి జియో కోఆర్డినేట్స్ ఎక్కడి మీకు అని అడుగుతున్నాను. జియో కోఆర్డినేట్స్ ఎక్కడి మీకు? ఎక్కిన తర్వాత ఇప్పుడు దాకా సర్వే చేసి పాస్ పుస్తకం ఎక్కడన్నా ఇచ్చారా? ఎక్కడన్నా ఒక్క సింగిల్ విలేజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద ఒక్కటంటే ఒక్క ఊర్లో మీరు కొత్తగా సర్వే చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చేసినటువంటి 17,000 గ్రామాల్లో జగన్ గారు 6,000 గ్రామాలు పూర్తి చేసినట్టున్నాడు. మిగతా గ్రామాలు ఫేజ్ 2 కింద మీరు సర్వే పూర్తి చేశారా? పూర్తి చేసి ఎవరికి కూడా ఆర్ఎస్ఆర్ దాఖలనే నడుస్తుంది కదా. కానీ జగన్ గారు వచ్చిన తర్వాత జగన్ గారు పూర్తి చేసిన వాళ్ళలో మాత్రం ఆర్ఎల్ఆర్ కింద వస్తుంది, రీసర్వే ఆఫ్ ల్యాండ్ రిజిస్టర్ అని. రీసర్వే ల్యాండ్ రిజిస్టర్ అని చెప్పని ఆర్ఎల్ఆర్ కింద ఇప్పుడు సర్వే జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఇప్పుడు మీరు చేస్తున్నది కానీ దానిలో ఏంటి? అప్పటికి ఇప్పటికి ఏం తేడా ఉంది? ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారి సర్వేకి మీ సర్వేకి ఏం తేడా ఉంది? ఏం తేడా లేదు కదా. తేడా లేకపోక జగన్ గారి పుస్తకంలో అది రాలేదంటున్నాడు. మరి వచ్చింది కదా, ఓపెన్ చేస్తే. ఇప్పుడు 52 ముక్కల గురించి కాకుండా వీటి గురించి కూడా నేర్చుకుంటే అన్నీ వస్తాయి. 52 గురించి కాదు, వీటి గురించి కూడా నేర్చుకోండి. రెవెన్యూ డిపార్ట్మెంట్ గురించి కూడా నేర్చుకోండి. దాంట్లో నిష్ఠాతులు అయితే అవ్వచ్చు. ఈ 52 వేసుకుని దేశ విదేశాలకు వెళ్ళొచ్చు. కానీ కాస్త డిపార్ట్మెంట్ మీద దృష్టి పెడితే జగన్ గారి పుస్తకం ఓపెన్ అవుద్దా తెలుస్తుంది. క్యూఆర్ కోడ్ పొల్లు పోకుండా ప్రతిదీ సరిహద్దులు, సర్వే నెంబర్, ఆ ఎల్పిఎంలతో సహా మీరు ఇచ్చింది అదే కదా. తేడా ఏముంది? ఏం తేడా ఉందా? తేడా లేదు కదా. 1926 నుంచి 32 తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి రామారావు గారిని వెన్నుపోటు పొడిచి 1995లో ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈ రోజు దాకా, అంటే 2019 దాకా ఏ రోజన్నా రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని అడ్రస్ చేస్తా ఎప్పుడన్నా ఆలోచన చేశారా అని అడుగుతున్నాను. ఇప్పుడు 2018లో మంత్రి గారు చెప్పారు, 2018లో జగ్గైపేట తాలూకా ఏం పాడది కదండి, ఏ ఊరు అది చెప్పారు నాన్న వారు? తక్కెళ్లపాడులో మేము మొదలుపెట్టాము అని చెప్తున్నారు కదా. తక్కెళ్లపాడులో మీరు మొదలుపెట్టిన సర్వే ఇవాళ ఎందుకు కొనసాగించట్లేదు అని అడుగుతున్నాను. ఆ సర్వే సిస్టమ్ ని ఇవాళ మీరు ఎందుకు కొనసాగించట్లేదు? అంటే మీది దిక్కుమాలిన సర్వే అనే కదా. నిజంగా నారా చంద్రబాబు నాయుడు గారు, అనగాని సత్యప్రసాద్ గారు ఇద్దరూ కలిసి 2018లో తక్కేళ్లపాడులో మేము పైలట్ ప్రాజెక్టు కింద మొదలెట్టామని చెప్పని జబ్బలు తలుచుకుంటా చెప్పారు కదా మీరు. మీరెందుకు మీ సర్వేని, ఆ సిస్టమ్ ని వాళ్ళు ఎందుకు కొనసాగించట్లేదు? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి శాటిలైట్ తో లింక్ అయినటువంటి సర్వేని మీరు ఎందుకు కొనసాగిస్తున్నారు? ఎందుకు ఫాలో అవుతున్నారు? అంటే మీరు ట్రెండ్ సెటర్ కాదు, మీరు చంద్రబాబు నాయుడు గారు ట్రెండ్ ఫాలోవర్ కదా మీరిద్దరు. అందుకనే మీరు మీ దిక్కుమాలిన సర్వేని కొనసాగించలేరు. రెవెన్యూ మినిస్టర్ గారు నేను గట్టిగా ఛాలెంజ్ చేస్తున్నా, నిజంగానే మీరే సర్వే మొదలెట్టా అని చెప్తే 2018లో మీరు ఏ సిస్టమ్ అయితే మీరు
మొదలుపెట్టా అని చెప్తున్నారో దాన్ని ఎందుకు ఇవాళ కొనసాగించట్లేదు అంటున్నా. టోటల్ స్టేషన్ లో లోకల్ కోఆర్డినేట్స్ వస్తాయి. సర్వేలో టోటల్ స్టేషన్ సర్వే ఉంటుంది. టోటల్ స్టేషన్ సర్వేలో టోటల్ స్టేషన్ ఎక్కడన్నా పెడితే దాన్ని బేస్ గా తీసుకుంటే దాని నుంచి కోఆర్డినేట్స్ వస్తాయి, దాని నుంచి వెళ్తారు. దాన్ని ఎందుకు మీరు చేయరు? జగన్ గారు చెప్పిన శాటిలైట్ కోఆర్డినేట్స్ తోనే ఎందుకు చేస్తున్నారు మీరు? ఎందుకంటే మీది ఒక దిక్కుమాలిన అతిగతి లేనటువంటి, ఎందుకు రైతులకు ఉపయోగం లేని సర్వే మీరు ఆ రోజు మొదలుపెట్టి ఆపేశారు కాబట్టి. ఉన్నా కాదా సత్యప్రసాద్ గారు? మొన్న ఆయన ఒక మాట మాట్లాడారు. ఏమని మాట్లాడారంటే, ఏంటి నీ సర్వే మాకు లక్షల లక్షలు అర్జీలు వస్తున్నాయి, లక్షల లక్షల సమస్యలు వస్తున్నాయి అని చెప్పి మాట్లాడారు. ఏం సమస్యలు అయ్యి? లక్షల లక్షల సమస్యలు అయితే